రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడునో ఆమె వస్తికి బదులుగా రాణి అగును అని ఒక శాసనాన్ని ఆ రోజుల్లో తయారు చేశారు. మరి ఎస్తేరు రాణి అయింది. ఎస్తేరు ఎవరు అంటే ఒక పేదామె, బీద అమ్మాయి, పేదింటి అమ్మాయి. ఆమె పూర్వస్థితి ఎలాంటిదంటే పేద స్థితిలో ఉండే, చాలా బీద స్థితిలో ఉన్న అమ్మాయిని దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు హెచ్చించాడు. ఇక్కడ మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తే సమయం ఉంది, మనల్ని కూడా ఆశీర్వదించే సమయం ఉంది. మనం ఎవరం కృంగిపోవద్దు, ఎవరం కూడా మనము ఏమంటారు దాన్ని, నిరాశపడొద్దు, నిస్పృహ పడొద్దు. మనకు మంచి రోజులు ఉన్నాయి. దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు, దీవిస్తాడు.